మందస్మిత ప్రభాపూర మధ్య తామేశ మానస అని పిలిచారు. ఇది కూడా 16 అక్షరాల నామం. ఇందులో తల్లిని అంటారు మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస. అమ్మవారు మందస్మితం చేస్తోంది. ఈ మందస్మితమునకు ఒక కాంతి ఉంది. ఆ మందస్మితము యొక్క కాంతి ప్రవాహమునందు మహాకామేశ్వరుడు లేదా ఆయన యొక్క మనస్సు మునిగి ఉన్నది లేదా మునుగుచూ ఉన్నది. మధ్య కామేశ మానస, మునిగిపోయి ఉన్నవాడు కాడు, మునుగుతూ ఉన్నది. మునుగుతూ ఉన్నది అన్నప్పుడు తేలుతూ ఉన్నది. అది కూడా ఉంది కదండి. మునుగుతూ ఉందంటే మునిగిపోలేదు, మునుగుతూ ఉన్నది అంటే తేలుతూ ఉన్నది. మునిగిపోవడం ఉంటుందా? అలా అని చెప్పలేదు వశిన్యాని దేవతలు. మునుగుతూ తేలుతూ ఉంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు ఈ మాట అంటే మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. దీని యొక్క అర్థం 3 కోణాల్లో వెడుతుంది ఈ నామానికి. ఆవిడ మందస్మిత ప్రభాపూర అని మీరు అనేటప్పటికీ ఆవిడ మందస్మితం చేస్తోంది. మనిషికి మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే అన్నిటికన్నా ఆభరణం ఏది అంటే ముఖం మీద ఉండేటటువంటి చిరునవ్వే. మనిషికి అప్రతిష్ట తెచ్చేది కూడా ఏది అంటే ఆ నవ్వే. అర్థం పర్థం లేకుండా అదే పనిగా నవ్వుతున్నారనుకోండి, లేదా అవతల వారికి కలిగినటువంటి ఆపదయందు కూడా మీరు నవ్వారనుకోండి, అది ఒక్కొక్కసారి చాలా దూరం వెళ్ళిపోతుంది. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళిపోవడానికి ఆది బీజం పడింది ఆ నవ్వుల దగ్గరే కదండి. నవ్విందా నవ్వలేదా వేరు విషయం, కానీ నవ్వు అక్కడ కారణమై కూర్చుంది. నవ్వు మనిషికి ఎంత అవసరమో అక్కర్లేని నవ్వు ఆ తరువాత ఏడుపుకి కారణం కూడా కావచ్చు. అలాగని అంత ప్రమాదకరమైంది కదా అని నవ్వకుండా ఉండనకూడదు. ఆవిడది నవ్వు ముఖం అండి, ఆయనది నవ్వు ముఖం అండి అంటారు. నవ్వు ఎలా ఉండాలి అంటే శాస్త్రంలో దంతపంక్తి కొద్దిగా కనపడేటట్టు మాత్రమే నవ్వవలసి ఉంటుంది. అంటే అలా ప్రయత్నపూర్వకంగా ఎలా నవ్వుతామంటే అలా ఎలా కుదురుతుంది అనుకోవచ్చు, కానీ అది సహజంగా రావాలి. అలా సహజంగా వస్తే అదో అందం. అలా రాకుండా కొంచెం వికటాట్టహాసం ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. మనస్సు యొక్క స్థితి ముఖము మీద ఉన్నటువంటి నవ్వు చేత వ్యక్తమవుతుంది. ఆయన నవ్వుతూ ఉన్నారండి అన్నారనుకోండి, అంటే ప్రసన్నంగా ఉన్నాడండి, అబ్బో ఆయన చిరుబుర్లు ఆడుతున్నాడండి, మనిషి నవ్వుతూ లేడు అంటే ఆయన కోపంగా ఉన్నాడండి, అప్రసన్నంగా ఉన్నాడండి అని గుర్తు. ఈ మందస్మితం అనేటటువంటిది అవతల వారి యొక్క మనస్సు యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంది? మందస్మిత ప్రభాపూర. అమ్మవారు కేవలం చిరునవ్వు నవ్వట్లేదు, ఆ చిరునవ్వులోంచి ఒక కాంతి వస్తోంది. ఈ మాట ఎందుకు వేశారో తెలుసా అండి? 2 కారణాలకు వేశారు. ఒకటి, ఎంత అమ్మవారైనా బిగుసు కూర్చుంది అనుకోండి, మీకు ఉపాసన అంత తేలిక కాదు. మీకు అందులో నేను ఒక మాట చెప్తాను చూడండి. తెల్లవారుజాము 4 గంటలకు మీరు స్నానం చేసేసి పూజామందిరంలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చునేటప్పటికీ కొంచెం అంత నిశ్శబ్ద వేళలో ఓ చిరునవ్వు నవ్వుతూ తల్లి మీకు ద్యోతకమైందనుకోండి, సంతోషంగా ఉప్పొంగుతుంది మనస్సు. అలా కాకుండా ఆవిడ మూతి ముడుచుకుని బిగదీసు కూర్చున్నట్లు కనపడింది అనుకోండి, మీకు కూడా కొంచెం ధ్యానం చేయడానికి కాస్త తొట్టుబాటు వస్తుంది. ఇప్పుడు ఈ నామం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మీ యొక్క ఉపాసనకి ఆ వస్తువుని అందించే ప్రయత్నం కొంత ఉంది. అమ్మవారి గురించి మీరు చదువుతున్నప్పుడు తల్లి చాలా ప్రసన్నురాలై ఉంటుంది. ఎప్పుడు ఆవిడ చక్కటి చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. మా అమ్మ లేచావా నాన్న, స్నానం చేశావా, దా అని పిలుస్తూ ఉంటుంది. ఎంత చిరునవ్వో నా తల్లిది అనుకుని మీరు ఇక్కడ భావన చేస్తూ వెళ్ళి కూర్చున్నారనుకోండి ధ్యానానికో పూజకో, మీకు వెంటనే ఒక ఆప్యాయత, ఒక దగ్గరితనం ఏర్పడుతుంది. మీరు స్వతంత్రంగా అమ్మవారి పూజకి ఉపక్రమించగలరు. లేకపోతే కొంచెం ఇబ్బంది వస్తుంది. మీరు చూడండి, మనకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఉంది. మీరు ఇలా అమ్మవారిని ఇతపూర్వం చూడని వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఇలా చూశారనుకోండి, మీరు వాళ్ళ తాలూకా ప్రతిస్పందన కోసం మీరు ఇలా ఎదురు చూస్తుంటే వాళ్ళు ఏమంటారంటే, అబ్బో ఎంత నవ్వుతోందో. లలితాపరాభట్టారిక స్వరూపం చిరుమందహాసం చేస్తుంటుంది. అంటే పెద్ద నవ్వు కాదు, కానీ చూడగానే అబ్బా చాలా ప్రసన్నంగా ఉంది అమ్మవారు. ఆవిడికి ప్రసన్నం ఉంది అని మీరంటే అప్రసన్నం కూడా ఉంది అని గుర్తు కదండి. ఆయన ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాడండి అంటే
ఒక్కొక్కసారి ఏడుస్తూ కూడా ఉంటాడని గుర్తు. ఇప్పుడు అమ్మవారు ప్రసన్నంగా ఉంది అంటే ఆవిడ అప్రసన్నంగా ఉంటుంది అని లేదు అసలు. కానీ ఆవిడ ఎప్పుడూ అలా ఉంటుంది అని మీకు తెలియజేయడం కోసం. మీ మనస్సు ఒక ఊహా చిత్రాన్ని గీయవలసి ఉంటుంది. ఒక ఊహా చిత్రాన్ని గీయకుండా మనస్సు ఎలా వెడుతుంది ఆ వస్తువు దగ్గరికి? వెళ్ళలేదు. అసలు ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? మనసుని సంస్కరించడమే. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. శరీరమునకు సంస్కరించి దీన్ని సంస్కరించడం వల్ల ప్రయోజనం ఎంతవరకు వస్తుంది అంటే, దీన్ని సంస్కరించడం మనసుని సంస్కరించడం కోసం. ఆ మనసు జారిపోకుండా శరీరాన్ని సంస్కరించుతూనే ఉండాలి. దీన్ని ఎప్పుడూ సంస్కరించకుండా మాత్రం వదిలిపెట్టకూడదు. సంస్కరించుతూనే ఉండాలి. మీరు చూడండి, డాక్టర్ గారు స్టెత్ పెట్టి చూసి కడుపులో నొప్పిగా ఉంది అన్నా, భుజంలో నొప్పిగా ఉందన్నా, కన్నుపోటుగా ఉందన్నా, లేకపోతే ఏదో నాకు కాస్త వీపు నొప్పిగా ఉందండి అన్న, కాళ్ళు ఆగుతోందన్నా, ఆయన రాసే మాత్రం ఎటువైపు నుంచి వెళ్ళాలి? నోట్లోంచే వెళ్ళాలి. ఆ ఏ ఔషధమైనా ఏ శరీరావయవమునకు ఇబ్బంది వచ్చినా అది వెళ్ళవలసింది నోటి ద్వారా మాత్రమే వెళ్ళినట్లు, మీరు ఎటువైపు నుంచి రండి, శుద్ధి దేనికి ఏర్పడవలసి ఉంటుంది అంటే మనసుకి ఏర్పడవలసి ఉంటుంది. కాబట్టి మనసు చూడడంలో అమ్మవారి యొక్క మూర్తిని మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఆవిడ యొక్క నవ్వు మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఈ నవ్వు ఇలా ఉంటుంది, ఆ చిరునవ్వు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు అమ్మవారు ఒక్కరే మీకు కనపడడం ప్రారంభం చేస్తారు. వసిన్యాది దేవతల యొక్క గొప్పతనం ఏమిటంటే, నవ్వును అడ్డు పెట్టి ఈశ్వరుణ్ణి కూడా మీకు దర్శనం చేయిస్తున్నారు. అడ్డు పెడుతున్నది నవ్వు, కానీ మీకు దర్శనం పరమేశ్వరుడిది కూడా అవుతోంది. ఎలా చేయించగలుగుతున్నారు అలా దర్శనం అంటే, ఆమె యొక్క మందహాసపు కాంతులలో మహాకామేశ్వరుడు మునిగి తేలుచున్నాడు, లేదా మునుగుచున్నాడు, లేదా తేలుచున్నాడు. మీరు ఎలా చెప్పినా సరే మునిగిపోయాడు అని మాత్రం అనకూడదు. ఎందుకో తెలుసా అండి? మునిగిపోయాడు అనుకోండి, మళ్ళీ ఓ ఇబ్బంది వస్తుంది. ఆయన మన్మథుడికి వశమైనా అయిపోతాడు, లేదా ఆ ఆనందం ఒక స్థాయికి వెడితే ఆయన సమాధిలోకి వెళ్ళిపోయి మళ్ళీ దక్షిణామూర్తి అన్న అయిపోతాడు. మునిగి తేలుతూ ఉన్నాడు అనుకోండి, ఆవిడ బహిర్ముఖుణ్ణి చేసి ఉంచుతుంది. దక్షిణామూర్తిగా తనలో తాను రమించడానికి ఉండదు. కళ్ళు విప్పి చూస్తూ, కదులుతూ, చేతులు కదుపుతూ, కాళ్ళు కదుపుతూ, మీ మొరలు వింటూ, నా మొరలు వింటూ, మనకి జ్ఞానం ఇస్తూ, మోక్షం ఇస్తూ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన కదిలేటట్టు, తేలుతూ ఉండేట్టు, మునిగిపోకుండా ఉండేట్టు, మునిగి తేలుతూ ఉండేట్టు ఎవరు చేయాలి? ఆ నవ్వు చెయ్యాలి. ఆ నవ్వెవరిది? ఆవిడిది. అంటే ఈ నవ్వు ఎప్పుడైనా ఆగచ్చా అంటే ఎప్పుడూ ఆగదా నవ్వు. ఎవరి కోసం? మహాకామేశ్వరుణ్ణి ఆ స్థితిలో ఉంచాలంటే ఆ నవ్వు అలాగే ఉంటుంది. ఎందుకు ఉంచాలి అలాగే అంటే, ఆయన సమాధి ఎందుంటే ఆవిడేం వేరైపోదు. ఆవిడ ఆయనలోనే ఉంటుంది ఎప్పుడు, ఆయన శక్తి స్వరూపంగా. కానీ మీకు నాకు తండ్రిని అందించాలి. పరమశివుడు కదులుతూ మీకు నాకు దొరకాలంటే ఒక్క అమ్మవారి వల్ల సాధ్యం. అందుకని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది? మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. పరమశివుని యొక్క మనస్సుని ముంచుతోంది. ఆ నవ్వు యొక్క కాంతి, ఆ కాంతిలో మునగడం తేలడం ఏమి ఉండవు. ఏది మునిగి తేలుతోంది? ఆయన మనసు. మధ్య కామేశ మానస, మహాకామేశ్వరుని యొక్క మనసు మునిగి తేలుతోంది. ఇప్పుడు ఈవిడ నవ్వుతూ కూర్చుందంటే ఈవిడ లోపల ఆనందంగా ఉంది. ఈవిడ ఆనందంగా ఉన్న స్వరూపాన్ని చూసినటువంటి పరమశివుని యొక్క మనస్సు బహిర్ముఖమై అది కూడా ఆనందమును పొందుతోంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఎలా ఉన్నారు? ఆనంద భైరవ, ఆనంద భైరవి. ఇద్దరు ఆనంద భైరవ, ఆనంద భైరవి స్వరూపాల్లో మీకు దర్శనమిస్తున్నారు. ఈ నామమును పట్టుకుని మీరు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క దర్శనాన్ని చేసేయచ్చు. ఇప్పుడు అమ్మవారి పక్కన కూర్చునుండగా అమ్మవారి చిరునవ్వు అలా ఉంటే శంకరుడి చిరునవ్వు కూడా ఎలా ఉంటుంది? చిరునవ్వుతోనే ఉంటుంది. ఒండరులు చిరునవ్వులతోటే ఉంటారు. ఇప్పుడంత చిరునవ్వులై ప్రసన్నమూర్తులై అమ్మ అలా నవ్వుతున్నంతసేపు ఆయన సంతోషంగా మునిగి తేలుతూనే ఉంటాడు తప్ప ఇలా ఏం కొర 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 చూడ్డాయన. పరమ ప్రసన్నమూర్తి అయి తండ్రి అయి ఉంటాడు. తండ్రి తల్లిగా వాళ్ళిద్దరూ కూర్చునుండగా మీ ఉపాసన సిద్ధిస్తుంది. మీరు చేసినటువంటి పూజ తొందరగా అందుతుంది. మీరు చక్కగా కార్యాన్ని చక్కపెట్టుకోగలిగినటువంటి స్థితిని పొందుతారు. ఇది మీ మనసుకి అందించాలి. అటు మహాకామేశ్వరుడు మునిగిపోకుండా తేలుతూ ఉండాలి. ఎవరు? పైన నదిలా తేలడం కాదు,
ఆయన మనసు మునిగి తేలుతూ ఉండాలి. ఇది నేను ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే హీనోపమానము అని మీరు అనుకోను అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. భార్యకి శాస్త్రంలో ఉన్న పేరేమి అంటే పురుషుని యొక్క విశ్రాంతి స్థానము అని పేరు. భర్త ఎంత బడలిపోనివ్వండి, భార్య యొక్క చిరునవ్వు యందు ఆయన మునిగి తేలుతూ తన యొక్క కష్టాన్నంతటినీ మర్చిపోయి తాను హాయిగా సంతోషాన్ని పొందుతాడు. ఎన్ని కష్టాల్లో ఉన్న భర్తకైనా సంతోషాన్ని ఇవ్వగలిగినది ఎవరు? ఎవ్వరూ ఇవ్వలేరు, ఒక్క భార్యయే ఇవ్వగలదు. కాబట్టి చూడండి, మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస. అది కేవలం నవ్వు అనుకుంటున్నావేమో, అది నవ్వు కాదు. ఆ నవ్వుకొక కాంతి ఉంది. ఎవరికి తెలుసా కాంతి? ఒక్క మహాకామేశ్వరుడికి తెలుసు. ఏ భార్య చిరునవ్వులోని కాంతి చేత ఉపశాంతి పొందుతున్న భర్తకి ఆ కాంతి తెలుసు. అంతే. మనకెలా కనపడాలి ఆ నవ్వులో కాంతి? బిడ్డలుగా కనపడాలి. మనం బిడ్డలమై అమ్మవంక చూసినప్పుడు ఉండేటటువంటి చిరునవ్వు కాంతి మనకి శ్రీరామరక్ష కావాలి. అది మహాకామేశ్వరుణ్ణి తెచ్చి మనకి పక్కన కూర్చోపెట్టింది. అంత గొప్ప చిరునవ్వు. అమ్మవారి చిరునవ్వుతో పోలిక వెయ్యడం ఎవ్వరికీ కుదరదు. అందుకే అమ్మవారు నవ్వుతున్నటువంటి ఆ చిన్ని చిరునవ్వు వంక చూశాడండి మహానుభావుడు మూకశంకర్ల వారు. 100 శ్లోకములు పడిపోయాయి ఆయనకి. మందస్మిత శతకము అని 100 శ్లోకాలు అమ్మవారి చిన్న చిరునవ్వు చూస్తూ చెప్పారు ఆయన. అంటే నేనైతే అంటాను, ఆవిడ చిరునవ్వుని ఆవిడ బిడ్డడిగా తాగేశారు మూకశంకర్లు. తాగేసి అనుభవించారు. ఆ మందస్మితం గురించి వసిన్యాది దేవతలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, నువ్వు కూడా ఆ మందస్మితాన్ని జీవితంలో నేర్చుకో, ఉపాసన చేయడం నేర్చుకో. నిన్నెప్పుడైనా ఎక్కడైనా నిలబెట్టి అమ్మవారు చిరునవ్వు నవ్వితే ఎలా ఉంటుంది అని అడిగారు అనుకోండి, ఉత్తర క్షణం చెప్పగలగాలి. పెదవులు ఎంతవరకు విచ్చుకుంటాయో, పలువరస ఎంతవరకు కనపడుతుందో, ఈ బుగ్గలు ఎలాగా ఎరుపు రాగరంజితములవుతాయో, మహాకామేశ్వరుడు ఎలా సంతోషంగా చూస్తూ ఉంటాడో, ఎలా ఆ చిరునవ్వుని చూసి ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడో, ఇది మీరు ధ్యానం చేసి మీరు కూడా ఎప్పుడైతే మీరు ఆవిడ చిరునవ్వు, ఆ ఆనందము చేత కలిగిన చిరునవ్వు, ఈవిడ ఆనందమును చూసి ఆనందమును పొందుతున్న పరమశివుడు, ఆయన తేలియాడుతున్న స్థితి, ఈ రెండిటిని మీరు చూశారో మీరు కూడా ఆనందంలో మునిగిపోయారు. ఆ నామము యొక్క గొప్పతనం ఏమిటంటే, అగ్నిహోత్రం అంటుకున్న తరువాత లేదా చల్లటి నీరు మీ మీద చల్లిన తరువాత నిద్రపోతున్నవాడు ఉలిక్కి పడతాడు. బాగా తాపంతో ఉన్నవాడు అమ్మయ్య అంటాడు. అందరికీ ఉపశాంతిని ఇచ్చినట్టు అమ్మవారి చిరునవ్వు వంక ఎవరు చూస్తున్నారో వాళ్ళకి కూడా మనసు లయమైపోయి వాళ్ళు కూడా జీవితంలో ఆనందము వైపుకి అడుగులు వేయడం మొదలు పెడతారు. మనస్సు అంతర్ముఖం అవడానికి సాధనమేది? అమ్మవారి చిరునవ్వే. మీ మనస్సుకి ఏం తెలుసు? ముందుకి నడవడం తెలుసు, మీ మనస్సుకి వెనక్కి నడవడం తెలియదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం సుమండి. మిగిలిన వాటివి ఎలా ఉన్నా పెద్ద బాధ ఏం లేదు, ఇది బాగా గుర్తుండాలి. మనసుకి తనంత తానుగా తెలుసున్నదొక్కటే ముందుకే నడుస్తుంది. ఎలా నడుస్తుంది అంటారేమో, నేను ఇలా చూస్తున్నాను అనుకోండి, అది వెంటనే ఏం చేస్తుందంటే ఈ కళ్ళుని ఆధారం చేసుకుని మనస్సు ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది ఏమిటి, ఆ బోర్డు ఏదో పెట్టారు ఏమిటంటా ఉంటుంది, శరీరం ఆగుతుంది. ఇప్పుడు ఈ కళ్ళు చూస్తాయి, కళ్ళు చూస్తుంటే నోరు చదువుతుంది, చదివిన దాన్ని మనసు గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత ఈ మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? సంకల్ప వికల్ప సంఘాతం. అయితే ఒక పెద్ద ఇది పెడుతున్నారనమాట, ఏదో వస్తువులన్నీ అమ్మేటటువంటి ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఒకటి పెడుతున్నారా. మనం కూడా వెళ్తే ఎలా ఉంటుంది? వెళ్ళాం, ఏమున్నాయి అప్పడాలు తప్ప, అనవసరం, ఊరికే ఎంట్రన్స్ టికెట్ అదంతా నానా అల్లరి, మళ్ళీ మోటార్ సైకిల్కి పార్కింగ్, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతాను. దానికన్నా కూడా ఇంకో పని చేస్తే, ఇప్పుడు అది ఏం చేసింది, కన్ను పట్టుకుని వెళ్ళింది కాసేపు, ఆ తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోగా ఎక్కడో ఏదో వినపడుతుంది ఆటోలో, ఇది వింటుంది, ఏమిటి అని ఆటోలో చెప్పారనుకోండి, ఏదో ఉదాహరణ ఇస్తున్నాను, మనకే అలా ఆటోలో గిటోలో చెప్పామనుకోండి,
ఆ లలితా సహస్రనామ స్తోత్రం మీద వాడెవడో వ్యాఖ్యానం చేస్తున్నాడు అయ్యప్ప స్వామి గుళ్ళో అని వినపడింది అనుకోండి. ఇప్పుడు విడితే అంటుంది, వాడి మొహం వాడికి ఏం చేసి వాడు ఏం చెప్తాడు ఎందుకు వచ్చింది అంటుంది. కాసేపటికి అంటుంది, ఫోన్లే రేపు ఖాళీ కదా ఓసారి ఇళ్ళొద్దాం పోయిందేముంది, వాడి అసమర్థత విచారణ చేద్దాం మనం అని వస్తుంది. కాబట్టి ఇప్పుడు కన్ను పట్టుకుని ముందుకెడుతుంది, చెవి పట్టుకుని ముందుకెడుతుంది, స్పర్శ పట్టుకుని ముందుకెడుతుంది. దీనికి ఎవరో తగిలేరు. ఎవరు తగిలేరు ఆలోచిస్తుంది. స్పర్శ చేత ముందుకెడుతుంటుంది. ఏదో ఇక్కడ కాలింది లేకపోతే ఏదో కుట్టింది, వెంటనే ఎవరు కుట్టారు అని చూస్తుంది. ఇంకొకటి ఉంది అని చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇంకొకటి అని చూస్తుంది. ఇంకొకటి అన్నప్పుడల్లా 2 చూస్తుంది. 2, 3, 5, 100, 10, 1000, కోటి ఎంతైనా చూస్తుంది. భాగించి చూపిస్తుంది. మిమ్మల్ని మాత్రం ఒకటి చేస్తుంది. మీరొక్కరు ఒక పక్క, అవన్నీ ఒక పక్క చేస్తుంది. చేసి ముందుకి నడుస్తుంటుంది. దీనికి వెనక్కి వెళ్ళడం రాదు. వెనక్కి వెళ్ళిందనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ జన్మ సార్థకత పొందుతోందని గుర్తు. మనసు ముందుకి నడిస్తే వాడు మనుష్య శరీరంతో ఏమీ పొందట్లేదు. మనసు వెనక్కి నడిస్తే వాడు ఖచ్చితంగా ఉత్కృష్టత పొందేస్తున్నాడు. వెనక్కి నడవడం అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఈ కంటితో చూడడానికి ఏం లేదు దానికి, ఈ చెవితో వినడానికి ఏం లేదు దానికి, ఈ చర్మంతో ముట్టుకోవడానికి ఏం లేదు దానికి, ఈ నాలుకతో రుచి చూడడానికి ఏం లేదు దానికి. కానీ ఇదేం చేస్తుందంటే అదే సంకల్పం చేస్తుంది. ఈ 5 ఇంద్రియాల నుంచి నేను విడిపోతున్నాను అంటే, విడిపోతున్నానన్నప్పుడు కూడా ముందు దేన్ని మూసేస్తుంది? తలుపు. దీన్ని మూసేస్తుంది. అంటే ఇప్పుడు ఎన్నున్నాయో అన్నీ నాలోకి రావడానికి వీల్లేదంటుంది. ఇది మూస్తుంది. అనగానే ఇంకేమిటి? ది డోర్స్ ఆర్ వన్స్ ఫర్ ఆల్ క్లోజ్డ్. మళ్ళీ నేను చెప్పే వరకు ఏది లోపలికి రాకూడదు ఆర్డర్ ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తోంది, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇంద్రియాల్ని వదిలిపెట్టేసి వాటి నుంచి విడిపోయి తనంత తానుగా ఈశ్వరాభిముఖమైతే వెనక్కెడుతోంది. అన్నీ అక్కడే ఉన్నాయి. కర్మేంద్రియాలు దీపం వెలిగిస్తాయి, మనసు మాత్రం ఎక్కడో తిరుగుతోంది. మనసు ఇక్కడుండదు, అన్నీ ఉన్నాయి. ఈశ్వరుడు అంటాడు నాకు ఇవన్నీ అక్కర్లేదు, నీ మనసు కావాలంటాడు. ఇప్పుడు రెండిటిలో ఏ అవస్థ గురించి ఏ అవస్థ అని అడిగారు. ఈ కళ్ళతో శ్రీశైలాన్ని చూడడం, ఒకనాడు నువ్వు శ్రీశైలం వెళ్ళకపోయినా కోరుకున్నప్పుడు శ్రీశైలాన్ని చూసేయాలి. ఇక్కడ కూర్చుని పొద్దున్న సుప్రభాత దర్శనం చేస్తున్నాను అనుకుంటే నువ్వు వెళ్ళిపోగలగాలి సుప్రభాత దర్శనానికి. గుడంతా తిరిగి వచ్చేయాలి బయటికి. నేను అభిషేకం చేసుకోవడానికి వెళ్తున్నాను అని అనుకున్నాను అనుకోండి, అంతే, మీరు వెళ్ళిపోయి అభిషేకం చేసేయాలి మల్లికార్జునుడికి. మల్లికార్జునుడికి అభిషేకం చేసినప్పుడు పానవట్టం మీద ఎలా పడుతుందో మీరు ఎలా తుడిచేస్తారో, ఆఖరణ ఎలా ఆ శివలింగాన్ని ఇలా నీళ్లతో కడిగేస్తారో, తడి విభూతి రాసేస్తారో, గంధం పెడతారో, బొట్టు పెడతారో, తల తాటించుకుంటారో, అప్పుడు మీ ముఖానికి తడి ఎలా అంటుకుంటుందో, మీ చేతులు కట్టుకుంటాయో, మీ ఖాళీ బుట్ట పట్టుకుని మీరు బయటికి ఎలా వస్తారో అలా మీరు బయటికి వచ్చేయగలగాలి. ఇప్పుడు అలా వచ్చేస్తే మీరు వెళ్ళిన దానికి ఫలితం. మీరు వెళ్ళింది ఒక్కటే తప్ప మీకెప్పుడూ చెప్పలేరు. మీరు మళ్ళీ మనకు గుర్తుండదు. ఏముందంటే అని అడిగారు అనుకోండి, అదే అలా తినేస్తారు, ఏదో వెళ్ళొచ్చాం కానీ ఇంకా అస్తమానం చెప్పమంటే అదే పని ఏమిటి, ఎక్కడ గుర్తుంటాయి మాకు అవన్నీ అన్నారు అనుకోండి. సంసారం ఎందుకు గుర్తులేదు? వేలపట్టుని ఇడ్లీ మర్చిపోలేదా? మంచినీళ్లు మర్చిపోలేదా? చేసిన సంసారం ఎన్నాళ్ళైనా మర్చిపోవా? ఈశ్వరుడు ఎందుకు గుర్తుండడు? శ్రీశైలం ఎందుకు గుర్తుండదు? వెంకటాచలం ఎందుకు గుర్తుండదు? అనురక్తి లేదు, ప్రీతి లేదు నీకు. అది దర్శనం చేసేటప్పుడు నీ యందు పొంగు లేదు. నా కొడుకు ఇవాళ 21 ఏళ్ల పిల్లవాడై ఉండొచ్చు, కానీ నా కొడుకు శరీరం మీద పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో కూడా నేను చెప్తాను. ఎందుకు చెప్తాను? వాడు పెద్దవాడైపోయిన తర్వాత ఎవ్వరికి తెలియకపోవచ్చు వాడికి ఎక్కడున్నాయో పుట్టుమచ్చలు. నాకు తెలుసు. ఎందుకు తెలుసు? వాడు పుట్టినప్పుడు వాడి ఒంటి మీద నేను ముద్దు పెట్టుకొని అంగుళం జాగా లేకుండా పెట్టుకున్నాను కాబట్టి. ఆ పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకున్నాను? పెట్టుకోవాలి తండ్రిని కాబట్టి అని పెట్టుకోలేదు, నూనెలో మొహం చూసుకున్నట్టు. పరమ ప్రీతితో పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడల్లా ఇదిగో వీడికి ఇక్కడ పుట్టుమచ్చ అని 100 మార్లు అన్నాను. అందుకే నా కొడుకు ఒంటి మీద ఎక్కడో ఉన్న ఇంత పుట్టుమచ్చ నాకు జ్ఞాపకమే. నీకు శ్రీశైలంలో ఉన్న ఒక్క దేవాలయం నీకెందుకు జ్ఞాపకం ఉండట్లేదు అంటే, మిమ్మల్ని కాదండో, మీరు యావత్ భారతం చెప్తారు, మీరు ప్రాజ్ఞులు, పరమభక్తులు, నేను మీ జోలికి రావట్లేదు, మిమ్మల్ని అంటలేదు. ఎప్పుడైనా ఇలా అంటే నాకెందుకు జ్ఞాపకం ఉండదు? చూసిన దేవాలయం
అంటే విస్మరణము. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ నామము యొక్క ప్రయోజనాన్ని మీరు అలా స్వీకరించలేకపోతే, ఆ నామాన్ని మీరు చెప్పడం వల్ల అమ్మవారికి ఇచ్చిన సర్టిఫికెట్ ఆవిడికి ఎందుకు పనికిరాదు. నీ చిరునవ్వు చాలా బాగుంది అని మీరు చెప్పారనుకోండి, అందులో మహాకామేశ్వరుడు వెలుగుతున్నాడు. ఇంట్లో మీరు మీ ఆవిడే జగడం ఆడుకుంటుంటారు. ఎందుకు ఆ నామం మీకు? ఏమిటి నేర్చుకున్నారు మీరు ఆ నామం చెప్పి? మీరు ఆ నామం వల్ల మీరు ఏమైనా పొందగలుగుతున్నారా? మీకు ఉపకారం ఉంటే మీరు ఒక్కడుగు వెనక్కి వేస్తే మనస్సుతో, దాని వలన ఆ నామానికి ప్రయోజనం. లేనినాడు తప్పు అని కాని, దానివల్ల ప్రయోజనం లేదని కాని నేను అంటలేదు. కానీ మీరు యథార్థమైనటువంటి స్థితిని పరిపూర్ణంగా అనుభవించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి చూడండి, మనుష్య జన్మకి సార్థకత అన్నది ఎప్పుడు అంటే, మనస్సు అనేటటువంటిది వెనక్కి వెళ్ళడం వచ్చినప్పుడు. మీ మనసు వెనక్కి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ఆనందానికి మీరు ఒకసారి అలవాటు పడిపోతే ఆ ధ్యానాన్ని మీ మనసు కోరుకుంటుంది. ఇవన్నీ వద్దు, ఏకాంతం ఉంటే బాగుండు, ఏకాంతం ఉంటే బాగుండు, ఎందుకు వచ్చిన గోల అంటుంది. ఎప్పుడూ అలా సంఘం సంఘం సంఘం, కలిసి ఉందాం, ఇంకా తిరుగుదాం అన్న నాళ్ళు వాడు ఒక్క స్థాయిలోనే నిలబడిపోయాడు. వాడు ఏకాంతం కూడా జీవితంలో కోరుకుంటున్నాడు. అయ్యా నన్ను ఏకాంతంగా వదిలేయండి అని ఏడుస్తున్నాడు అనుకోండి, అది నల్లమందుకు అలవాటు పడ్డ నెమలి. అది ధ్యానాన్ని అడుగుతోంది, అది వెనక్కి వెళ్ళడాన్ని కోరుకుంటోంది. అదే మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనము. ఎందుకని? మీకు అన్ని వేళలా ఇంద్రియములు ఉపకారం చెయ్యగలిగిన స్థితిలో ఉండవు. నా కళ్ళే కానీ ఇవాల్టి రోజున ఈ పాటి కళ్ళజోడు ఉంటే నేను ఇలా చూస్తే వెంకటేశ్వర స్వామిని ఆపాదమస్తకం నేను వెంకటాచలంలో చూడగలుగుతున్నాను. ఒక్క 4 సంవత్సరాల క్రితం వరకు నాకు ఈ కళ్ళజోడు అవసరం లేకుండా ఎంత దూరంలో ఉన్నదాన్నైనా నిశ్చితంగా చూసి మనసు మీద ముద్ర వేసుకోగలిగాను. 4 సంవత్సరాల తర్వాత నా జీవితంలో ఒక లోటు వచ్చింది. ఏమిటా లోటు? ఇప్పుడు ఈ ఇంద్రియం అలా చూడలేదు. ఇంకా కొన్నాళ్ళు పోయిందనుకోండి, ఈ కళ్ళజోడు పెట్టుకోకుండా చూడలేకపోవచ్చు. ఇలా వెంకటాచలంలో నేను దర్శనానికి వెళ్ళినప్పుడే వాళ్ళు నన్ను ఇలా పంపించేసే లోపలే 2 చెమట బిందువులు ఈ కంటి అద్దాల మీద పడ్డాయనుకోండి, నేను తీసి తుడుచుకునే లోపల నేను ఘంటామంటపం దగ్గర ఉంటాను. అంటే ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, నేను వెళ్ళినా నా మనసు అక్కడ నిలబడడానికి నా ఇంద్రియముల సహకారము లేదు. తీర్థయాత్ర దేని కొరకు? నువ్వు చూసినది అనుభవించుట కొరకు. చూసినది అనుభవించడానికి ఏది ఉండాలి? శరీరమునకు దార్ఢ్యం ఉండాలి. బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత తీర్థయాత్ర కోసం వెంపర్లాడకూడదు. ఎప్పుడు వెంపర్లాడాలి? ఒంట్లో ఓపికండగా యాత్ర చేసేయాలి. ఎందుకో తెలుసా అండి? 2 కారణాలు. ఒకటి, నీ ఇంద్రియములే నీతో సహకరించడానికి ఇష్టపడవు. 2, నీ వెంట వస్తాననేవాడు ఒకడు నీకోసం అని చెప్పి నిన్ను తీసుకెళ్లడానికి నేనున్నానన్నవాడు ఉండి ఉండకపోవచ్చు. అప్పుడు అది నీ మనస్సుకి ఖేదమే తప్ప నీ మనస్సుకి ఆనందము కాదు. ఎందుకు ఇంతమంది ఉన్నారు, నన్నెవడు తీసుకెళ్లాడన్న భావన వస్తుంది తప్ప, అయ్యో నేను వెళ్ళగలను అన్న స్థితి ఎప్పుడు? నీ ఆర్జన నువ్వు చేసుకుంటూ నీ ఒంట్లో ఓపిక ఉండగా నువ్వు వెళ్ళినా నిన్ను అడిగేవాడు ఉండడం. అలాగని నేను యాత్రలకి వెళ్ళిపోండి, పిల్లలకేం ఉంచద్దంట లేదు. ధర్మంగా మీరు చక్కబెట్టుకోవలసినవి కూడా మీరు చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. ఇవేమీ చెయ్యకుండా జీవితాన్ని ఇప్పటి వరకు ఈశ్వరాభిముఖం చెయ్యనటువంటి వాళ్ళకి వసిన్యాది దేవతలు ఇవాళ అమ్మవారి రూపంలో ఇస్తున్న గొప్ప కానుక ఏది? మనస్సు వెనక్కి వెళ్ళడానికి ఇంతకన్నా గొప్ప ఉపకరణము వేరొకటి ఉండదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి? అవతల వారు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నారా, అవతల వాళ్ళు పౌడర్ రాసుకున్నారా, ఇవన్నీ మీకు అనవసరం. మీరు వెళ్ళేటప్పటికి తలుపు తీయగానే ఉత్తర క్షణం వారి ముఖంలో చిరునవ్వు కనపడి, ఓ మీరా, రండి 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 అన్నారనుకోండి, మీరు వెంటనే వారికి మీకు గొప్ప అనుబంధం ఉన్నది అని సంతోషిస్తారు. వారు తలుపు తీయగానే అన్నారనుకోండి, అయ్య బాబోయ్ అనవసరంగా వచ్చానే అని నిలువునా చచ్చిపోతారు. కాదండి? కాదా?
అది యథార్థం. ఒక చిరునవ్వుకంత శక్తి ఉంది. ఆ చిరునవ్వు అవతల వారితో మిమ్మల్ని కలపగలదు. నాకొక అనుబంధం ఉంది, ఇక్కడ నేను ఏదైనా మాట్లాడగలను, నేను ఏదైనా చెప్పుకోగలను, నాకొక స్వతంత్రత ఉంది, వీళ్ళకి నా యందు ప్రీతి ఉంది అని వాళ్ళకి మీ యందు ప్రీతి ఉన్నదని చెప్పడానికి లోకంలో ఒకే ఒక్క సాధనం చిరునవ్వు. ఇది ఎక్కడ ఎప్పుడు ఉంది. అప్పుడు వసిన్యాది దేవతలు చెప్తే అప్పటి నుంచి ఇప్పటికీ, ఇప్పటి నుంచి ఎప్పటికీ ఏది ఉంటుంది? ఆ చిరునవ్వు అలాగే ఉంటుంది అమ్మవారిది. అంటే నీవారన్నవారు నీవారు కాకపోవచ్చు. ఒకనాడు ధర్మపదంలో కలిసి నడుద్దాం అనుకున్నటువంటి భార్యాభర్తల్లో భర్తకి భార్య ప్రతిబంధకం అయిపోవచ్చు, భార్యకి భర్త ప్రతిబంధకం అయిపోవచ్చు. ఒక్కొక్కరు తొందరగా అనారోగ్యం పాలైపోతారు. అయిపోతే ఇప్పుడు ఆవిడ లేకపోతే ఆయనకి కుదరదు, వెళ్ళాలనుంది, కానీ నేను వెళ్ళిపోతే ఆయనకి ఎలాగా? వెళ్ళలేదు ఆవిడ. ఆయనకి వెళ్ళాలనుంది, ఆవిడికి కుదరలేదు, ఆయన మానేసుకున్నాడు. మీరు చూడండి, దాంపత్యమునందు ప్రతిబంధకత్వం కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కానీ మీకు ప్రతిబంధకం అన్నది లేకుండా మీరు ఈశ్వరుణ్ణి చేరిపోవడానికి ఎప్పుడూ మీరటు చూడడం మీకు అలవాటైతే మిమ్మల్ని పిలవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్న తల్లి ఒక్కతే ఉంది లోకంలో, చిరునవ్వుతో. ఆవిడే లలితా పరాభట్టారిక. ఆ నవ్వు మీరు అర్ధరాత్రి నిద్రలేచి కూర్చుని ఒక్కసారి చూడగలిగినా నేనున్నానని చెప్పి మీకోసం నవ్వగలుగుతున్న నవ్వు ఆ నవ్వు. ఇప్పుడు చెప్పండి, ఆ నవ్వు కేవలం చిరునవ్వు కామేశ్వరుడి కొరక, మీ ఉపాసనను ఉద్ధరించుట కొరక. ఇప్పుడు ఆ నవ్వు మీకు గుర్తుంటే ఏ నవ్వుతున్న తల్లి కోసం తిరుగుతున్నానో ఆ తల్లిని ఇదంతా చూస్తున్నానని మీరు చెప్పగలిగి ఉండాలి. అది ఆ చిరునవ్వు. లేకపోతే వసిన్యాది దేవతలు ప్రత్యేకం 16 అక్షరాలతో ఆ నామం ఎందుకు చెప్తారు మీరు చెప్పండి? ఆ నవ్వుని ఉపాసన చేసి మీరు అమ్మవారి వైపుకి అడుగులు వేయగలగాలి. మీకేం మాట్లాడడం రాకపోయినా పెద్ద అధికారి, మీరు కష్టం చెప్పుకుందామని వెళ్ళారు, అసలు మీతో మాట్లాడతారని మీరు అనుకోలేదు, కానీ మీరు వెళ్ళగానే ఆయన తలుపు తీసి చిరునవ్వుతో ఎవరు మీరు ఇలా వచ్చారు అని అనలేదు. ఎప్పుడో చూశాడు ఆయన. మీరా జ్ఞాపకం, మొన్న ఒక రోజున నా కారు స్టార్ట్ అవ్వకపోతే కారు తోశారు, అందులో మీరు కూడా ఉన్నారు కదా, రండి 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 అన్నారు ఇలా చిరునవ్వుతో. ఇప్పుడు మీకు ఎంత బలం వచ్చేస్తుందంటే, ఓరి నాయనో ఈ మహానుభావుడి కారు తోసినందుకు ఇంత గుర్తుపెట్టుకున్నాడా. ఇప్పుడు మీరు మాటలు రాని వారు కూడా సంతోషంగా ఆయనతో మాట్లాడగలరు. ఎందుకు మాట్లాడగలరు? రండి అని ఆయన కూర్చున్నారు. మిమ్మల్ని కూర్చోమన్నారా కూర్చోమనలేదా వేరు, ఆయన నవ్వుతూ ఏమిటి అన్నారు ఇలాగా. అంతే, మీరు ఎంతైనా మాట్లాడగలరు. ఆయన అసలు గుర్తుపట్టనట్టు అన్నాడు. ఎంత మాట్లాడగలిగిన వాడు ఎంత తొందరగా ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని భయపడిపోతాడు. మాట్లాడదాం అనుకున్నవాడు మాట్లాడలేడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉన్న ఆవిడ ఒకతుంది. ఆవిడ ఆ చిరునవ్వుతో మీకు ప్రయోజనమే చేస్తోంది. ఇది పరమశివుణ్ణి తెచ్చి ఆవిడ పక్కన కూర్చోబెట్టి మీకోసమే కూర్చోబెట్టింది. అది మధ్య కామేశ మానస. ఆవిడ కామేశ్వరుణ్ణి తెచ్చి కూర్చోబెట్టింది మన కోసమే. ఇప్పుడు మన కోసం నవ్వుతూ ఎప్పుడూ తలుపు తీసే తల్లి ఒక ఆవిడుంటే, ఆవిడ కోసం చూడకుండా నిన్ను చూసి ముఖం చిట్లించుకునే వాళ్ళందరి ఇల్లు చుట్టూ ఎందుకు తిరుగుతావు? నువ్వు ఎందుకు తిరుగుతావు అనవసరంగా? ఎందుకు మాట్లాడతావు వాళ్ళందరితోటి? హాయిగా నీ కోసం నవ్వుతూ కూర్చున్న తల్లిని ఎందుకు మనసుతో ఒక్కడుగు వెనక్కి వేయలేకపోతున్నావు? ఎప్పుడు ముందడుగు వేసి వాళ్ళు నన్ను పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు, వీళ్ళు దెబ్బలాడారు, వాళ్ళు దెబ్బలాడారు, వాళ్ళు రావద్దన్నారు, వీళ్ళు రావద్దన్నారు అని ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఒక్కడుగు వెనక్కేస్తే నిన్న ఆవిడ రమ్మనలేదు, నువ్వు గుడికి రా అని ఆవిడ అడగలేదు. ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ కూర్చుని ఇలా మూసుకుని ఒక్కడుగు వెనక్కి ఇక్కడే ఇచ్చేస్తాను నీకు దర్శనం అంది. నీవారసూకభత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఇస్తా దర్శనం అంది. వెనక్కడుగి మిగిలిన వాళ్ళు నువ్వు నడిచి వాళ్ళ ఇంటికెడితే అవమానించారు. ఆవిడ ఆర్తితో, నువ్వు అశౌచంతో ఉన్నా సరే ప్రేమతో వెనక్కి చూస్తే చిరునవ్వు నవ్వుతూ చెయ్యిచ్చి పుచ్చుకుంటోంది. ఆ నవ్వు నీకోసం, అదొక్కటే నువ్వు జీవితంలో వదిలిపెట్టావు. నీ కోసం ఉన్న తల్లిని వదిలేశావు. నిన్ను అవసరాన్ని బట్టి వాడుకునేటటువంటి వాళ్ళందరూ నా వాళ్ళని వెంపర్లాడి తిరుగుతున్నావు. ఇంత కృతకమైన సంబంధాలు లోకంలో ఎక్కడా ఉండవు. నిరాహార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు
కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్పోయడి త్రోవపోజనుభవత్సూ నుండు తల్లి తద్వియోగమునకు దుఃఖింపనీకేటికిందంటారు పోతన గారు. అందరూ చలివేంద్రం దగ్గర కలుసుకుని నీళ్లు తాగి విడిపోయేవాళ్ళు విడిపోయినట్టుగా విడిపోయేవాళ్లే లోకంలో. ఎంత ప్రేమో అన్నట్టుగా ఉంటారు. ఆ సమయం వచ్చేస్తే నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతారంతే. వెళ్ళిపోతే వీడు ఆ స్మృతులతో ఉండిపోతాడు. అలా అందరూ వెళ్ళిపోతున్న వాళ్ళే, ఎవరూ ఉండిపోతున్న వాళ్ళు కారు. ఈ వెళ్ళిపోయే వాళ్ళని పట్టుకుని నువ్వెక్కడికి వెడతావు? నువ్వు వెళ్ళడానికి ఏం లేదు. ఆ తల్లి చిరునవ్వు నీకోసం ఉంది. దాన్ని నీ జీవితంలో పట్టుకోగలిగితే ఇక నువ్వు మళ్ళీ ఎవ్వరి కోసం వెంపర్లాడక్కర్లేని స్థితి నీకు ఇచ్చేస్తుంది. ఆ ఒక్క చిరునవ్వు నీకోసమే ఉంది. ఆ చిరునవ్వు నీ సమస్త కష్టములకు ఓదార్పు. అది వదిలిపెట్టి ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? ఈ ప్రశ్న వెయ్యకుండా వసిన్యాది దేవతలు మన జీవితం ఎక్కడ పొరపాటు పడుతోందో చెప్పడం మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస. లలితా సహస్రనామం వ్యాఖ్యానం సిరీస్లో భాగంగా మరిన్ని నామాలకు అర్థాలు తెలుసుకోవడానికి ఇప్పుడే రుద్రంబజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.